హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఆ రోజు అతనికి సూర్యుడు ఉదయించలేదు. ఆకాశం వెలుగు కోల్పోయింది. హృదయం శూన్యంగా మారింది. ఆసుపత్రి గదిలో ఒక్క క్షణం అతని జీవితాన్ని శాశ్వతంగా చీల్చివేసింది. ఒక్క క్షణం క్రితం ఆనందపు ఊపిరి పీలుస్తున్నాడు. తండ్రిగా మారబోతున్నారని కళ్ళలు కలల కాంతి మెరిసింది. కానీ ఆ క్షణం తర్వాత ఊపిరి కూడా భారమైపోయింది. భార్య ఇక లేదన్న దుఃఖం, తల్లి గర్భంలో పసిపాప చనిపోయిందన్న బాధ అతని గుండెను చిరిమేసింది. నిజానికి తన భార్య నొప్పిని అతను ఎన్నోసార్లు గమనించాడు. కాళ్లలో వాపు చూసి ఆందోళన చెందాడు. తలనొప్పితో వంగి కూర్చున్నప్పుడు భయపడ్డాడు. కానీ ఆమె మాటలతో అతను మౌనంగా నిలిచిపోయాడు. ఇది సర్వసాధారణమే అని, ప్రతి మహిళ అనుభవిస్తుందని ఆమె చెప్పిన మాటలతో అతను ఆగిపోయాడు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని చెప్పినా ఆమె వాటిని లెక్క చేయలేదు. చిన్నప్పటినుంచే తన భావాలను లోపలే దాచుకోవాలని, ఎవరికీ చెప్పకూడదని ఆమెకు తల్లిదండ్రులు నేర్పించారు. తన సమస్యలు చెప్పుకోవడం బలహీనత అని భావించింది. అలా పెరిగిన మౌనం ఆమెను చివరకు ముంచేసింది. గర్భధారణలోనూ ఆమె బాధలను లోపలే మోసుకుంది. తనను ఎవరు వినరన్న నమ్మకం ఆమె మనసులో బలంగా కూరుకుపోయింది. భర్తతో కూడా ఆమె తన కష్టాలను పూర్తిగా పంచుకోలేదు. ఒక చిన్న సహాయం అడగడమే బలహీనత అని నమ్మిన ఆ మనస్సు చివరికి ఆమెను చీకట్లోకి నెట్టేసింది. ప్రసవ గదిలో ఆమె శరీరం పోరాడుతూ విరిగిపోయింది. ప్రతి శ్వాసలో ఆమె యుద్ధం చేసింది. ప్రతి హృదయ స్పందనలో ఆశ కోసం ప్రయత్నించింది. కానీ శరీరం ఇక తట్టుకోలేకపోయింది. ప్రీ ఎక్లాంప్షియా అనే మృగం ఆమెను గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా చివరకు నెట్టేసింది. అతని ముందే ఆమె ఊపిరి ఆగిపోయింది. గర్భంలోని పసిపాప కూడా ఆ క్షణంలోనే మాయమైంది. ఒకే సమయంలో 2 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆసుపత్రి గోడల మధ్య అతని కేకలు ప్రతిధ్వనించాయి. కళ్లల్లోని నీళ్లు ఆగకుండా ప్రవహించాయి. ఆ గదిలోని ప్రతి శబ్దం మౌనంగా మారింది. వైద్యుల మాటలు, నర్సుల కదలికలు, బయట నిలబడి ఉన్న వారి చూపులు లాంటివి అతనికి శూన్యంగా అనిపించాయి. ఎందుకంటే అతని జీవితమంతా ఆ ఒక్క మంచంపై ముగిసిపోయింది. ఈ బాధను భరించలేని మనసుతో అతను రెడిట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఎవరైనా బాధలో ఉన్నారు అంటే దాన్ని లోపల దాచుకోకండి. మనసులోని మాటను బయట పెట్టాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. మనసు క్షీణించిందని అనిపిస్తే సహాయం కోరాలి. ఎందుకంటే ఒక చిన్న మౌనం కూడా ఒకరి ప్రాణాన్ని, మరొకరి భవిష్యత్తును చీకట్లోకి నెడుతుంది. ఈ ఘటన మనందరికీ ఒక పాఠం. మనకు దగ్గరగా ఉన్నవారు ఏదో ఒక సమస్యతో మౌనంగా బాధపడుతూ ఉండొచ్చు. వాళ్ళు చెప్పకపోయినా మనం వినాలి, వాళ్ళను ఆదుకోవాలి. ఎందుకంటే వినడమే ఒక ప్రాణాన్ని రక్షించే మొదటి అడుగు కావచ్చు. అందుకే మెంటల్ హెల్త్పై అవగాహన అన్నింటికంటే ముఖ్యం. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు బాధితుడు. నిజానికి ఇండియాలో మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడం ఇప్పటికీ ఏదో చర్చించకూడని విషయంలా ఉంది. ఇక్కడ శారీరక వ్యాధిని అంగీకరించడం సులభం, కానీ మనసు బలహీనమైందని ఒప్పుకోవడం చాలా కష్టం. ఒక వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు అతనితో ఎలా ప్రవర్తించాలో చాలా మందికి అవగాహన ఉంటుంది. అయితే ఓ వ్యక్తికి మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే అతనితో ఎలా ఉండాలో చాలా మందికి తెలియకపోవడం చాలా బాధాకరం. దేశంలో దాదాపు 15% మంది ఏదో ఒక రూపంలో మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. నిరాశ, ఆందోళన, ఒత్తిడి, భయాలు వారి నిత్య జీవితంలో భారంగా పెరుగుతున్నాయి. కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సహాయం కోసం ముందుకొస్తున్నారు. ఎందుకంటే సమాజం వారిని బలహీనులుగా ముద్ర వేస్తుందేమో అన్న భయం వారిని ఆపేస్తోంది. ఈ మౌనం మరింత లోతుగా వారిని నెట్టేస్తోంది. వైద్యులు, నిపుణులు అందుబాటులో ఉన్నా వారి దగ్గరకు చేరకముందే లక్షల మంది జీవితాలు చీకట్లో కలిసిపోతున్నాయి. మహిళల విషయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. చిన్నతనం నుంచి మన సమాజం అమ్మాయిలకు అనేక నిబంధనలు పెడుతూ ఉంటుంది. వినయంగా ఉండమని, సహించమని, కన్నీళ్లు చూపవద్దని, సమస్యలు బయట పెట్టొద్దని నేర్పిస్తుంది. దీని కారణంగా వారు ఎప్పుడూ తమ భావాలను లోపలే నింపుకోవడం నేర్చుకుంటూ ఉంటారు. మౌనం బలహీనత కాదని, అది ధైర్యమని నమ్ముతూ పెరుగుతారు. కానీ ఆ మౌనం వారిని లోపల నుంచి ముక్కలు ముక్కలుగా విరిగేలా చేస్తుంది. బాధిత వ్యక్తి భార్య కూడా అలానే పెరిగింది. తన బాధను చెప్పుకోవడం బలహీనత అని నమ్మింది. గర్భధారణలో చెప్పుకోలేని, తట్టుకోలేని నొప్పులు వస్తున్నా వాటిని బయట పెట్టకుండా తనలోనే దాచుకుంది. ఒక మాట చెప్పుంటే, ఒక చిన్న సహాయం కోరి ఉంటే ఆ ఇద్దరి ప్రాణాలు బహుశా నిలిచి ఉండేవి. నిజానికి మానసిక సమస్యలను చిన్నవిగా భావించడం మనలో చాలా మందికి అలవాటు. కానీ ప్రతి చిన్న మౌనం ఒక పెద్ద విపత్తు వైపు తీసుకెళ్తుంది. అతని భార్య కథ దీనికి ఒక ఉదాహరణ. కాళ్లవాపు, తలనొప్పి, కడుపు నొప్పి లాంటి లక్షణాలు ఒక ప్రాణాంతక వ్యాధి సంకేతాలు అని ఆమె దాచేసింది. సహాయం కోసం అడక్కపోవడం, తనను తాను బయట పెట్టకపోవడం చివరికి 2 ప్రాణాలను చీకట్లో కలిపేశాయి. అదే ఒక చిన్న మాట మనసులోంచి బయటకు వచ్చుంటే జీవితం నిలిచి ఉండేది. కానీ ఆ మాటే దాచిపెడితే ఆ మౌనం జీవితాన్ని శాశ్వతంగా తీసుకుపోతుంది. ఇప్పుడు అదే జరిగింది.
గతంలోనూ అనేక ఘటనలు ఇలానే జరిగాయి. భవిష్యత్తులో ఇలా జరగకూడదు అంటే అందరికీ మానసిక ఆరోగ్యంపై అవగాహన ఉండాలి. ఎవరైనా సమస్యలు చెప్తున్నప్పుడు జడ్జ్ చేయకుండా వినే నేర్పు కావాలి. మరి మీలో ఎంతమందికి నేర్పు ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.